మీరు, నేను, మనమందరం ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. సమాజం ఎలా ఆలోచిస్తుందంటే తమకు నచ్చినవి మనల్ని మార్చుకోమంటుంది. తమకు అర్థం కాని వాటిని వారు మన మీద ఉంచి మార్చుకోమంటున్నారు. ఈరోజు 40%, 40% క్రైస్తవ సమాజంలో తొందరపడేవారు ఒక భాగం, తొందరపడి నోరు పారేసుకునేవారు మరో భాగం, మరికొందరు తొందరపడరు, నోరు పారేసుకోరు, కానీ అర్థం చేసుకోరు, అదో భాగం. మరికొందరు మందిరంలో ముందున్నంత వరకు మాత్రమే వారికి ఉద్యోగం ఉంటుంది. ఒక్కసారి మందిరం దాటిన తర్వాత అదంతా చల్లారిపోతుంది. ఇలా ఈ 40%లో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క 10%గా మనం డివైడ్ చేసి చూడొచ్చు. ఒకరేమో అపహాసకులు, దూషకులుగా కనబడుతున్నారు. మరొకరేమో ప్రతి మాటను అపార్థం చేసుకునేవారుగా ఉన్నారు. మరొకరేమో చల్లారిపోతూ ఉన్నారు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం అందరం సరిచేయబడుతూ ఉంటాం. మీకు తెలుసా, మనం అందరం ఆదాం పిల్లలమే కదా. అందరం ఆదాం పిల్లలు. నరుని హృదయం కేవలం ఎల్లప్పుడు మనలో ఏదైనా మంచి ఉంది అంటే అది ఆయన ఇచ్చింది. ఆయన ఇవ్వకుండా మనకి ఏ మంచి లేదు. ఎందుకంటే మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డ. కాబట్టి ఆయన ఇచ్చిన నీతి వల్లే మనం శుద్ధులమయ్యాం. ఇలా ఆలోచిస్తే నరుని జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా నరుడు ఏ పాటి వాడు,